హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది. ఎలా ఉంది ఈ సీజన్, ఎలా అనిపిస్తుంది? లోగానే ఉంది. ఇంకా టాస్క్లు అంతకేం జరగలేదు కదా, సో చూడాలి ఈ వీక్ ఎలా ఉంటుంది అనేది. అంటే కాన్సెప్ట్ మొత్తం మార్చేశారు, కెప్టెన్సీ టాస్క్ లేదు, డిఫరెంట్గా ఉంది కదా. ఏమైనా కొత్తగా కొత్తగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. అంతేనా? అంతే. అంటే టాస్క్లు కూడా ఎక్కువ పెట్టినట్టు కూడా అనిపించట్లేదు కదా, ఏమనిపిస్తుంది? అదే బ్రో, ఇంకా లైట్గానే ఉంది అనిపిస్తుంది. అంటే ముందు యాడ్స్లో వీటిలోనేమో ఈ సీజన్ వెరైటీగా ఉంటుంది అని చెప్పారు అన్నారు. ఇంకోటి అన్లిమిటెడ్ ఫన్ అంటే స్టార్టింగ్ నుంచే ఉంటుందని చెప్పారు అనుకుంటున్నాం, కానీ అంత అనిపించలేదు మాకు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అదే ఇంకా డెప్త్కి వెళ్ళినట్టు అనిపించలేదు మాకు. కంటెస్టెంట్స్ ఎలా అనిపించారు? కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడూ తెలుసుకునేలాగానే, అంటే ఒక్కొక్కసారి ప్రతి సీజన్లో ఒక సింగర్ ఒకరు, తర్వాత కమెడియన్స్, ఇలా సోషల్ అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మాకు సీరియల్స్ వాళ్ళు వచ్చినట్టు అనిపించింది. మొత్తం కన్నడ బ్యాచ్ ఎక్కువ ఉంది. కన్నడ బ్యాచ్ అండ్ అలాగే సీరియల్స్ వాళ్ళు ఉన్నట్టు అనిపించింది మాకు. అంటే వాళ్ళే డ్రామా ఎక్కువ చేస్తారని చెప్పని తీసుకున్నారా, లేదంటే ఏదైనా మాకు తెలియదు. కానీ కొంచెం సెలక్షన్ బాగాలేదంటారు. సెలక్షన్ అని కాదు బ్రో, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే కదా వచ్చేది. ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనిపించారు మీకు ఇప్పటివరకు? నిఖిల్, తర్వాత తను డాన్సర్ నయనిక, తను ఒకరు. అంటే కొంచెం ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటున్నారు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఓటు? నాకు యష్మి అండ్ నిఖిల్. అంటే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అలా అని కాదు, అంటే గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి కొంచెం ఉంటుంది. నిఖిల్ ఇంకా బాగా ఆడతాడని చెప్పానని తన నుంచి ఇంకా బయటకు వస్తాడని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.